సిద్ధా, నీ పని అయిపోయింది కదా, నువ్వు బయలుదేరు. బ్రో, నేను సన్నిధానాన్ని ముయ్యాలి, మీకు చాలా పనులుండుంటాయి, ఇక బయలుదేరండి. హలో అమ్మా. చెప్పరా అమ్మా, నేను గుడికి వెళ్ళొచ్చా, బ్రహ్మదేవుడికే అర్చన చేశా, పర్లేదు కదా? అన్ని దేవుళ్ళు ఒకటే కదా, అర్చన చేసేసావు, అది చాలు. తర్వాత అమ్మ ఒక్క నిమిషం ఆగు, ఐ విల్ కాల్ యూ బ్యాక్. రే ఆగరా, ఎందుకురా అమ్మాయిని వెంబడిస్తున్నావు? ఆగరా, నిన్నేరా చూస్తున్నానుగా, చెప్పు అమ్మాయికి నీకేం సంబంధం? ఏంటి ఓరే దుర్మార్గుడా, నువ్వు ఎందుకు అలా చేసావు? నిన్ను వెంబడించాడు కదా, కాపాడాలని. కాపాడి మొహం చూడు, మేమిద్దరం లవర్స్ రా, ఇంట్లో నుంచి పారిపోయి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అంతా పాడు చేసేసావు. ఎక్కడి నుంచి వచ్చావురా? ఆయనకి ఏదైనా అయిందంటే నీకు ఊరికే వదిలిపెట్టను. మోహన్, ఏంటిది? ఏంటి కాము సార్, ఇవాళ కూడా లేటనా సార్? ఎలా కోలం ఆడకండి సార్. భలే స్టైల్ గా ఉన్నారు సార్, ఈ కంపెనీకి ఎవరు ఓనర్ అర్థం కావట్లేదు, సూపర్ గా ఉన్నారు, నా దృష్టి తగిలేలాగా ఉంది. అలాగా? ఈ గెటప్ లో నిన్ను చూస్తుంటే ఈ కంపెనీకి ఎవరు ఓనరో నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. నిజంగానా? అది వచ్చి అయ్యో అలా కనపడకూడదే. ఆగవయ్యా, ఏంటయ్యా ఇది, ఇప్పుడే బాగున్నావు అంటే నువ్వు ఈ లోపు గెటప్ మార్చేసావేంటి? గెటప్ మార్చితే పర్లా, లోపల నా జెర్సీ గెట్ చూసిందంటే అంతే. ఏంటయ్యా నువ్వు వాడికి భయపడతావేంటి? మరి వాడి దగ్గర టాక్టిక్స్ తో ఉండాలి. టాక్టిక్స్ అంటే ఇప్పుడు నువ్వు లేటు, ప్రొడక్షన్ మేనేజర్ కటింగ్ మనీ ఉన్నాడే వాడు కూడా లేటు, ఇంకా రాలేదు, కానీ నిన్ను తిడతాడు కానీ వాడి తిట్టడు. ఎందుకలా? అదే టాక్టిక్స్. ఇప్పుడు నన్ను చూడు, ఇవాళ 3 గంటలకి నేను ఫ్రెండ్స్ తో కలిసి మిలిటరీ సరుకు తాగబోతున్నాను, ఇంకా లొకేషన్ ఫిక్స్ అవ్వలేదు, అందుకే ఆఫీస్కి వచ్చాను. నువ్వు చెప్పిన ఆ జెర్సీ ఎద్దు దగ్గరే నేను పర్మిషన్ తీసుకుంటాను చూడు. అదేలా అండి? అదే టాక్టిక్స్. మీరు మీ టాక్టిక్స్ రండి వెళ్దాం. ఏంటి నీతోనా? నీతో మాట్లాడుతున్నానని తెలిస్తే నా సర్వీసులో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాను. నువ్వు ముందెళ్ళు, నేను 10 నిమిషాల తర్వాత వస్తానులే. ఏదోటి చేయండి, నేను వెళ్తున్నా. కాము సార్, ఇది కూడా టాక్టిక్సే. అయ్యో టైమింగ్. మా కొట్టుకు రండి, శాంపుల్ ఒకటి తీసి చప్పరించి చూడండి, మరో కొట్టుకు వెళ్ళండి, అక్కడ ఒకటి తీసి చప్పరించి చూడండి, ఏ కొట్లో ఎక్కువ పులుపుగా ఉంటే దాన్నే తీసుకోండి. ఏంటి నేను చెప్పేది కాస్త ఆలోచించండి. చింతపండు గింజలున్న చింతపండు. అయ్యో ఇవాళ చచ్చాను రా దేవుడా. ఇంత బిల్డప్ ఇస్తుంది. ఏ హాయ్. హాయ్, నేను పుట్టింది నాకు తప్ప ఇంకెవరికి తెలీదా ఏంటి? మిస్టర్ కామేశ్వర్, ఇదేంటి క్లబ్బా పబ్బా? ఈరోజు షూటింగ్ లేదని తెలుసు కదా, ఎన్ని గంటలకు రావాలి? అది తెలుసు. బర్త్డేనా? ఎస్ సార్. నాకు కూడా బర్త్డేనే, కానీ నేను టైంకి రాలేదా? రైట్ సార్. ఇప్పటికైనా తీసుకున్న జీతానికి పనిచేయి, ఎప్పుడు చూసిన లోడెక్కించిన లారీలా వస్తావు, లేజీ బాయ్. ఐఎమ్ సారీ సార్. కూల్ డౌన్, కూల్ డౌన్.